10 మంది పిల్లలు చనిపోతే బాధపడలేదా యోబు? బాధపడ్డాడు. బట్టలు చింపేసేసుకుని వేదనను అనుభవించాడు. కన్నీరు విడిచాడే కానీ దేవుని నోటి మాటతోనైనా దూషించలేదు. దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్నాం అని అనుకోకూడదు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను దేవునికి కానుకిస్తున్నాను, నేను ధారాళంగా లక్షల కొలది మందిరానికి నేను ఇస్తున్నాను అని తృప్తి పడకూడదు. వ్యాధి కలిగినప్పుడు తప్పుడు మాట నీ నోటికి రానివ్వకు. నీకు కష్టం వచ్చినప్పుడు తప్పుడు మాట నీవు మాట్లాడొద్దు. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎన్ని ఉపకారాలు చేశాడు, ఈ ఒక్కటే కదా నాకు శోధన, ఈ ఒక్కటే కదా శ్రమ, దీని నుండి కూడా దేవుడు నాకు విడుదల ఇస్తాడు. శ్రమలో కూడా నీవు దేవుని దూషించకుండా దేవుని మహిమపరుస్తూ ఉన్నావే, దానిని చూసిన దేవుడు యోబుకు 2 ఆశీర్వాదాన్ని ఎలాగిచ్చాడో నీ జీవితంలో కూడా దేవుడు 2 ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక.